దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొకసారి ప్రభు యొక్క పాద దగ్గర కూర్చోడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం మరి మొదటి సమూయేలు గ్రంథము 25:5 వచనంలో రాయబడినట్టు మాట, నీకును నీ కలిగినంతటికి క్షేమమునుగా కానీ దావీదు నాబాలుతో చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా మరి నాబాలు యొక్క పనివారు మరి దావీదు యొక్క దగ్గర ఉంటున్నప్పుడు వారెంతో క్షేమంగా వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. నాబాలు అనేటువంటి మాటకే మొరటివాడు అని అర్థం. నాబాలు యొక్క భార్య అబిగెయిలు. ఈ నాబాలు ఒక దినాన తన యొక్క పనివారిని పంపించి మరి ఆ యొక్క పనివారితో ఇలాగు మనవి చేసినప్పుడు, నాబాలు మొరటివాడు గనక మరి యెషయా ఎవరి కుమారుడు, దావీదు ఎవరని ఆ గర్వంతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మాత్రము నాబాలుకి, నాబాలు ఇంటికి కలిగినంత క్షేమాన్ని గురించి మరి దావీదు మాట్లాడితే, ఆ నాబాలు ఆ మొరటుతనాన్ని చాలా మరి దురుసుగా మాట్లాడిన విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ నాబాలు యొక్క భార్య అబిగెయిలు మాత్రం చాలా సుందరవతి, నమ్రత కలిగినటువంటిది. దావీదుకి భయంకరమైనటువంటి కోపం వచ్చినప్పుడు నిజంగా అబిగెయిలు తెలుసుకొని మరి ముందుగానే కొంత తన ధాన్యముల నుండి కొంత కానుగ్గా తీసుకొని దావీదుని ఎదుర్కొని దావీదు దగ్గర క్షమాపణ కోరినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నిజంగా దావీదు తన కోపమును మానుకొని మరి అబిగెయిలుని, వారి కుటుంబాన్ని క్షమించినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ ఆ మొరటుతనమును బట్టి తానే మరి శిక్ష దేవుడు విధించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని కాపుదల మనకును మన ఇంటికి ఆయన కాపుదల ఉంది. కానీ మన మాటలను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి కొన్నిసార్లు దేవుని కాపుదలను పోగొట్టుకునే వారిగా మనం కనబడుతూ ఉంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిజంగా దావీదు అంటున్నాడు, నీకును నీ ఇంటికి కలిగినటువంటి క్షేమము కలుగునుగా కానీ ఆస్తంతటికని చెప్పిన ఆ మాట నిజంగా ఎంతో మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినదిగా చూస్తున్నాం. కాబట్టి మనము కూడా దేవుని కృప నుండి తొలగిపోకుండా, దేవుడు మనకు కలిగినది యావత్తు ఆయన కృపలో నిలిచి ఉన్నట్లుగా మనం ముందుకు కొనసాగాలి. మరి దేవుని వాక్యం మీదనే ఆధారపడాలి. ఈ దినమంతా కూడా ఆయన ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని ఈ ఉదయకాలమున పదే మనం ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకున్న నరుడు కాదు. మరి దేవుని యొక్క వాక్యం సత్యము, అది నిజంగా ఎన్నటికీ నిరర్ధకము కానేది గనక ఈ దినమంతా కూడా దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సందులో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా దావీదు నాబాలు యొక్క కుటుంబమును గురించి నీకును నీ కలిగినంతటికి క్షేమమును గాక అని చెప్పాడు ప్రభువా. కానీ తండ్రి, నాబాలైతే తన మొదటితనాన్ని, ఆ భయంకరమైన స్థితిని నిజంగా దావీదేవుడు, యెషయా కుమారుడు ఎవడని దురుసుగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కానీ అబిగెయిలు మాత్రం సమాధానపరిచినైనా మరి ఎంతో సమ్మతిపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చివరికి నైనా నాబాలు తన మొరటుతనాన్ని బట్టి ప్రభా తనకు తానే శిక్ష తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నాయన, మీరిచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ కుడికి ఎడమకు తొలగకుండా ప్రభా ఆ వాగ్దాన ప్రకారంగా జీవించినట్లు ఈ ఉదయకాలం నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. అంతేకాదు, మీరు వింటున్నటువంటి దేవుని యొక్క మాటలు, ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేసి మీరును అనేక ఇతరులు పాల్గొని మరి దీవెనకరంగా అనేకులకు షేర్ చేయాలని మనవి చేస్తూ యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.